డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురం గురుకుల పాఠశాలలో డ్రాయింగ్ ఉపాధ్యాయుడు పిల్లల్ని భయపెట్టి కొడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిట్టూరి రాంబాబు అందిస్తారు. సో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ నరేంద్రపురంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు అయితే రావడం జరిగింది. అదేవిధంగా బయట ఈ డ్రాయింగ్ సార్ ఒక పిల్లలపైన దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు అయితే భారీగా అనిపిస్తున్నాయి. దానిపై పిల్లల్ని అడిగి తెలుసుకుందాం, అసలు ఏం చెప్తారనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు కార్తీక్, అసలు ఏం జరిగింది గురుకుల పాఠశాలలో? నీపై ఎందుకు దురుసుగా ప్రవర్తించారు సారు? నేను ప్లేట్ ఎట్టుకుని వెళ్తుంటే సార్ వెనకాల తాళమట్టుకు వచ్చి నా వెనకాల కూర్చోరు సార్. ఏం చేయకుండా. దేని గురించి నువ్వేమన్నా అల్లరి చేసావా? మరి దేని గురించి కూర్చారు? ఏమో తెలియదు. ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? 9th క్లాస్. అరే బాబు, మీరైతే చెప్పండి, ఆ సార్ అలా దురుసుగా ప్రవర్తిస్తున్నారా ఏంటి? ఇంకెవరి మీద అయినా ప్రవర్తించారా? మై నేమ్ ఇస్ జార్జ్ వెస్లీ. డ్రాయింగ్ సార్ నన్ను లాస్ట్ ఇయర్ నుండి కొడుతూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ చెయ్య కిటికీ తిప్పేశారు. మళ్ళీ గట్టిగా తల మీద కొట్టారు. పెద్ద గొప్ప వచ్చింది. మా పేరెంట్స్ వచ్చారు గారు, ప్రిన్సిపల్ సార్ కూడా అడిగారు. అప్పుడు మళ్ళీ ఇంకోసారి చేయమని చెప్పారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ని కొట్టుకొచ్చారండి. ఇంకెవరున్నారు ఫ్రెండ్స్? ఎవరు మీ ఫ్రెండ్ ఎవరు చెప్పండి. మీరు ఏమైనా అల్లరి చేస్తున్నారా? బాగా దాటుగా ఏమైనా అల్లరి చేస్తున్నారా? అల్లరి పైన ఏమైనా చేశారా? లేక ఏది కారణం లేకుండా కూడా ఎవరైనా సరే ఏమీ అనరు. మీ అమ్మ నాన్న కావచ్చు, అదేవిధంగా సార్లైనా కావచ్చు, మీరు ఏ అల్లరి చేయకుండా ఏమి అనరు. ఏం జరిగింది అసలు? మీరు ఏం చేస్తే ఆయన దురుసుగా ప్రవర్తించారు? మేమేం చేయకుండా డ్రాయింగ్ చేసుకుంటాం సార్. వచ్చేసాను నడ్డి మీద గట్టిగా కూడా వేస్తున్నాను సార్. మళ్ళీ సార్ ఆయన సార్ ఇచ్చుకుని ఇలా గీసేస్తున్నారు సార్. ఎందుకని అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలియదు సార్. ఇక్కడ ఫుడ్ కానీ అన్నీ సక్రంగా ఉంటున్నాయా? ఎస్ సార్. అన్నీ బాగుంటున్నాయా? ఎస్ సార్. మీ వచ్చిన సమస్య ఏంటి? ఓన్లీ సార్ కొడుతున్నారు అంతేనా? ఎస్ సార్. ఇంకెవరున్నారు? ఇంకెవరి మీద అయినా చెప్పమ్మా, నిన్నేం చేశారు సార్? ఐరన్ స్కేల్ ఇచ్చి కూడా వేసారు సార్. డ్రాయింగ్ పేపర్లు అట్టుకెళ్తా సార్. డ్రాయింగ్ బుక్స్ ఇస్తారన్నారు సార్. అందుకు అట్టుకెళ్తా సార్ కూడా వేసారు సార్. ఎందుకు జరుగుతుంది ఈ పరిస్థితి? ఎందుకు వచ్చింది అసలు? మీరు ఏదైనా అల్లరి చేస్తుంటే కొన్ని మందలిస్తారో, అది ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మరి అడిగారా మీరు? అడిగితే సార్ ఇంకోసారి కొడితే కానీ చెప్పమన్నారు సార్. ఎవరిని అడిగారు మీరు? వెళ్ళి ప్రిన్సిపల్ సార్కి చెప్పారా? చెప్పాను సార్. నేను ఏమన్నారు ప్రిన్సిపల్ సార్? ఇంకోసారి జరిగితే కానీ చెప్పండి, ట్రాన్స్ఫర్ చేసేస్తాను అన్నారు. అరే బాబు చెప్పు, ఏం చదువుతున్నావు? అసలు స్కూల్లో సారు డ్రాయింగ్ సార్ కొడుతున్నారు అనేసి కూడా ఫ్రెండ్స్ అంతా కూడా చెప్తున్నారు. చెప్పు, నువ్వైతే చెప్పు, అసలు ఎందు గురించి కొడుతున్నారు? అసలు ఏంటి పరిస్థితి ఏంటనేది చెప్పు. కొడుతున్నారు సార్, అందరినీ కొడుతున్నారండి. క్లాస్కి వచ్చి విపరీతంగా బూతులు తిడుతున్నారు సార్. కిటికీ తలుపులు వేసుకుంటే మొగుడు పిల్లలు కిటికీ తలుపులు వేసుకుని ఉంటారు, మీరు ఎందుకు వేసుకుంటున్నారు అనేసి అడుగుతున్నారు సార్. కిటికీ తలుపులు తీసుకుంటే తీసుకోవాలని చెప్పకుండా మొగుడు పిల్లలు ఉంటారు, అలాగా కిటికీ తలుపులు వేసుకుని అంటున్నారు సార్ డ్రాయింగ్ సార్. ఇంకా డ్రాయింగ్ బాగా అయిన వాళ్ళకి నేర్పకుండా కొడుతున్నారు సార్. క్లాస్కి కూడా సరిగ్గా రావట్లేదు సార్. ఏదో ఒకసారి వచ్చారండి, వచ్చిన కొత్తలో ఒకసారి వచ్చారు సార్ మా క్లాస్కి. వచ్చి ఓ 4 చెప్పారు సార్. 4 చెప్పి ఇంక వెళ్ళిపోయారండి. మళ్ళీ ఏదన్నా ఫంక్షన్స్ వస్తే డ్రాయింగ్ వేసి ఇవ్వండి, నేను అక్కడ రూమ్ ఓపెన్ చేస్తాను అనేసి చెప్తున్నారు సార్. మళ్ళీని నేను ఆ స్కూల్లో ఎలా చేశాను, ఈ స్కూల్లో ఎలా చేశానని చెప్తున్నారు సార్. అంతేనండి. పిల్లల్ని ఏ విధంగా శారదీసి ఏ విధంగా చెప్తారు అసలు? బాగా చెప్తారు ఆయన అసలు మామూలు టైం? అలాగేం చెప్పరు సార్. చాలా ఇష్టం అంటే బాగా చదివే వాళ్ళని ఒక్కళ్ళని ఇద్దరిని అలా చూసుకుంటారు సార్. ఇంకెవరిని అలా చూడరండి. ఎవరన్నా అయితే బాగా చదవలేని వాళ్ళని తీసుకుంటారు సార్. ఈసారి అయితే బాగా చదివే వాళ్ళని, బాగా డ్రాయింగ్ వేసే వాళ్ళని చూసుకుంటారు సార్. మరి మీరు అల్లరి ఎక్కువ చేస్తున్నారు, మీ మీద కోపడ్డారేమో మరి? అల్లరి మేము చేయకపోయినా సరే కొడతారు సార్. ఒక్కోసారి అల్లరి చేసే వాళ్ళతో పాటు చేయని వాళ్ళని కూడా కొడతారు సార్. సో సుమారుగా 420 మంది ఉన్నటువంటి ఈ గురుకుల పాఠశాలలో ఇంకా విద్యార్థులు అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా అది నార్మల్గా ఉన్నా సరే ఆయన మా మీద దురుసుగా ప్రవర్తిస్తారు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చెప్పమ్మా, అసలు ఏ విధంగా ప్రవర్తిస్తారు ఆయన? ఎందు గురించి అసలు ప్రవర్తించవలసి వస్తుంది? ఆయన తెలియదు సార్, చాలా కోపంగా ప్రవర్తిస్తారు సార్. ఒకవేళ బ్రేక్ టైంలో నిద్ర వచ్చి పడుకుంటే మీరు రాత్రి ఏమన్నా తప్పుడు పనులు చేస్తున్నారా, వాళ్ళతో వెళ్తానే సెక్స్ అని అలాగా చాలా బ్యాడ్గా మాట్లాడతారు సార్. అంతేగాని లాస్ట్ ఇయర్లో సార్ న్యూగా జాయిన్ అయ్యి ఉంటారు కదా సార్, మీరు న్యూగా జాయిన్ అయ్యారు కదా, స్కూల్కి ఏమన్నా ఇవ్వాలి, ఇవ్వలేదంటే తినడానికి వచ్చేస్తున్నారా ఇక్కడికి, అంతే ఏమన్నా ఇవ్వండి స్కూల్కి అని చాలాసార్లు తిట్టారు సార్. అంతే సార్. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 10th సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నావు? లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను సార్. లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. నువ్వు వచ్చిన కానీ సార్ ఉన్నారు ఇక్కడ? ఉన్నారు సార్. ఎలా ఉంది ఆయన పరిస్థితి? చాలా బ్యాడ్గా ఉంటుంది సార్. అందరినీ తిడుతూ ఉంటారు సార్, చీటింగ్ మాట కోపడతారు సార్. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ సార్లతో కూడా గొడవ పడ్డారు సార్.
స్టూడెంట్ని కొట్టడం వల్ల సార్ అంతే సార్. అంటే ఇది నార్మల్గా ఉన్నప్పుడు కూడా పిల్లలు ఎక్కువ అల్లరి చేసినప్పుడు అటువంటి ఏమన్నా పరిస్థితులు ఎదురవుతాయా? లేదు సార్, ఎక్కువ పిల్లలు కూడా అలా చేస్తే అయినా సరే కొడతారు సార్ అంతే సార్. సో ఈ పిల్లలకి అది కాదు ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పవలసిన పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరిపైన దురుసుగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సరే చెప్పమ్మా, ఇప్పుడు ఇక్కడ ఈ గురుకుల పాఠశాలలో ఒక ఫుడ్కి కానీ చదువు విషయంలో కానీ స్నానాలు చేసే దగ్గర కానీ మొత్తం శానిటైజింగ్ కానీ ఇదంతా ఏ విధంగా జరుగుతుంది? అంతా బాగుంటుందా లేదా? అసలు ఏ విధమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇక్కడ? అన్నీ బాగుంటున్నాయండి, ఏ విధమైన ఇబ్బందులు లేవు మాకు. అన్నీ అందరూ బాగా చూసుకుంటారు. ఒకసారి తప్ప అందరూ బాగానే ఉంటారు సార్. మరి ఎవరు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? సార్ ఎందువల్ల మీ పట్ల అలా ప్రవర్తిస్తున్నారు? తెలుసు సార్, ఆ సారు చీటికి మటికి తిడుతూ ఉంటారు సార్. క్లాస్కి పిలిచినా కూడా రారు సార్, తూముల మీద కూర్చొని ఫోన్ చేస్తూ ఉంటారు సార్. అసలు సార్ క్లాస్కి రారు సార్, పిలిచినా కూడా రారు సార్. మొత్తం ఎంతమంది ఉంటారు ఇక్కడ సార్లు టోటల్గా ఓవరాల్గా? దగ్గరగా 40 మెంబర్స్ ఉంటారు సార్. ఉంటారు. ఇందులో ఈ ఒక్కసారే మీకు డిఫరెంట్గా కనిపించారా? ఎస్ సార్. ఇందువల్ల అసలు మీరు అల్లరి ఎక్కువ చేస్తున్నారు, ఆయనే డీప్గా తీసుకుంటున్నాడేమో? నో సార్, నో సార్. ఆ సార్ వచ్చిన కాబట్టి అలాగే డిఫరెంట్గా ఉంటున్నారు సార్. ఎవరు ప్రిన్సిపాల్ సార్కి ఎప్పుడైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? ఎస్ సార్, ఇచ్చాం సార్. కానీ ఆ సారు ఇంకోసారి చేయనన్నా కూడా సార్, ఆ సార్ మళ్ళీ అలా చేస్తానే ఉంటున్నారు సార్. చెప్పమ్మా, ఏం చదువుతున్నాను? నేను 9th క్లాస్ బి సెక్షన్ సిహెచ్ సందీప్ నా పేరు. చెప్పి ఏం జరుగుతుంది గురుకుల పాఠశాలలో? ఏం జరుగుతుంది అసలు? డ్రాయింగ్ సార్ మా క్లాస్లోకి వచ్చి మా డ్రాయింగ్ సబ్జెక్ట్ చెప్పకుండా వచ్చి ఏంటి ఎలా చదవకపోతే మా డ్రాయింగ్ వేయకపోతే వచ్చి ఎరా మీరు నాతో వస్తారు, బొంబాయి తీసుకెళ్తాను, అక్కడ వాళ్ళు ఉంటారు, సర్జరీ చేయించుకుంది కానీ మూడు అసలు అయితే చాలు అని అంటారండి. మళ్ళీ అలాంటి పడుకుంటే ఎరా రాత్రి నువ్వు సెక్షన్కి అంటారండి. అంతేనా? ఇంకేం చెప్తారు? బస్సులు వెనకాల మళ్ళీ రాత్రులు అలాగే అంటారండి. మా క్లాస్లోకి వచ్చి రాజమండ్రి సెంటర్ జైలుకి తీసుకెళ్తాను అలాగే ఇలాగ అంటూ ఉంటారండి. అంటే భయపెడతారా మిమ్మల్ని? భయపెడతారా? ఎస్ సార్. చూడొచ్చు, ఈ గురుకుల పాఠశాలలో ప్రతి ఆదివారం వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలతో చక్కగా భోజనం చేసి కొంచెంసేపు వాళ్ళతో కబుర్లు ఆడుకుని వెళ్ళే పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి పేరెంట్స్ని అడిగి చూద్దాం, వాళ్ళ పిల్లలు ఏ విధమైన ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్తున్నారు అనేది అడిగి. చెప్పండి, అసలు మీ పిల్లలు ఏం చెప్తున్నారు? ఈ గురుకుల పాఠశాలలో ఎలా ఉంది, వసతులు ఎలా ఉన్నాయని అడిగితే ఏం చెప్తున్నారు? ఎడ్యుకేషన్ పర్సన్ అయితే పర్లేదండి, బాగుందంట. వస్తు కూడా పర్లేదండి. పిల్లల గొడవలన్నీ చెప్తుంటారని మామూలు అండి, పిల్లలకి అంతే. కంప్లైంట్లు ఏమి లేవు, ఫస్ట్ పర్లేదు, అన్నీ కూడా పర్ఫెక్ట్ అండి. మనం కూడా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అండి. చెప్తాను, సార్ కూడా చెప్తుంటారని ఫోన్ చేసి. మా చెత్తపడండి ఇక్కడ చెప్తుంది. ప్రతి విద్యార్థిని అడిగితే డ్రాయింగ్ సార్ మమ్మల్ని వివిధ భాషలతో మమ్మల్ని హెచ్చరిస్తూ మమ్మల్ని భయప్రాంతకు గురి చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా గురుకుల పాఠశాల అయినటువంటి ఈ ప్రిన్సిపాల్ గారు అయితే మనతో ఉన్నారు. సార్, అసలు ఏం జరుగుతుంది? ఒకసారి అయింది కదా, నెక్స్ట్ టైం జరిగితే చూసుకుంటానని చెప్తున్నారు అనేసి కూడా పిల్లలు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అసలు ఈ పాఠశాలలో విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేటువంటి క్రమంలో ఆయన పిల్లల్ని అదిలించి ఉండవచ్చు. అయితే ఆ అదిలించిన క్రమంలో పిల్లవాళ్ళు వ్యతిరేకంగా చెప్పి ఉండవచ్చు. అయితే ఇది ఒక పిల్లవాడు సోమవారం సాయంత్రం గిడ్డి కార్తీక్ అనేటువంటి విద్యార్థిని కొట్టాడు అనేటువంటి అభియోగం వస్తే వెంటనే తండ్రి కూడా ఇదే పాఠశాలలో చదువుతూ పనిచేస్తూ ఉండడం వల్ల ఆయన్ని తండ్రిని పిలిచి పిల్లవాడిని పిలిచి మాస్టర్ని పిలిచి సమస్య గురించి చర్చించడం పరిష్కరించడం జరిగిందండి. ఈ విషయం మీద విద్యాశాఖ వారు కూడా ఎంక్వైరీ చేస్తే వారికి కూడా ఉన్న విషయాన్ని అంతటినీ కూడా తెలియచేయడం జరిగిందండి. వాళ్ళు విచారణ చేసి ఉన్నారు. ఈ సమస్యని అంతటినీ కూడా పిల్లలతో పరిష్కారం చేసుకోవడం అయిందండి. మొత్తం ఎంతమంది ఉన్నారు సార్? మొత్తం ఇక్కడ లెక్చరర్స్ మొత్తం 24 మంది మన టీచర్స్ అండి. 400 మంది విద్యార్థులు ఉన్నారు. అందరూ కూడా చక్కగా చదువు నడుస్తుందండి. 20 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఆయన మీదే ఎందుకు అంత రిమార్క్ వచ్చిందంటారు? అసలు ఇప్పటి నుంచి కాదు, ఛానల్ నుంచి కూడా మమ్మల్ని ఏదిస్తూ ఉంటున్నారు అనేసి ప్రతి విద్యార్థి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కసారైనా ఆయన మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? ఆయన్ని పిలిచి మేము పిల్లవాళ్ళని కొట్టరాదు అని చెప్పేసి అనేక సార్లు చెప్పడం జరిగిందండి. స్టాఫ్ మీటింగ్ కూడా పెట్టుకుని పిల్లవాళ్ళని కొట్టవద్దు అని చెప్పేసి చెప్పడం అయిందండి. వారు మారుతామని చెప్పేసి అన్నారండి.
మారుతామని చెప్పేసి చెప్పారు. అది మార్పు వస్తుందండి. సో మనం అయితే చూడొచ్చు ఒక 20 మంది పైబడి ఇక్కడ టీచర్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఒక్క ఆయన పైన ఇక్కడ రిమార్క్ అనేది కూడా ఈ విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఒక ఫుడ్ విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాల విషయంలో కానీ ఏ విధమైన కంప్లైంట్స్ మాత్రం ఈ పిల్లలు మనకు చెప్పలేదు. ఒక డ్రాయింగ్ మాస్టర్ మాత్రం ఇలా చేస్తున్నారండి, మమ్మల్ని భయపందరికి గురి చేస్తున్నారు, మమ్మల్ని సీటుకి మాటికి కొడుతున్నారు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శివతో రాంబాబు, వి5 న్యూస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా.